హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు చెప్తానంటున్నాడు, నీకు నా ప్రణాళికలు చెప్తాను, నన్ను మిమ్మల్ని స్నేహితులుగా స్వీకరిస్తాను. నేనంటే భయపడి గజగజలాడిపోను అక్కర్లేదు. దేవుడు అంటే మన దేశంలో భయపడిపోతాడు. దేవుడా అక్కర్లా. ఏంటంటే ప్రభువు నీతో నడిచేవాడు, నీలో ఉండేవాడు, నీతో మాటలాడేవాడు, నిన్ను ఆదరించేవాడు. నువ్వు తప్పు చేస్తే కొట్టేవాడు కాదండి ఆయన, దిద్దేవాడు అండి ఆయన. నువ్వు పొరపాటు చేసినప్పుడు, నువ్వు బాధ పెట్టినప్పుడు నువ్వు కౌగిలించుకునేవాడే కానీ కసిరేవాడు కాదు. మనలో చాలామందికి తెలియటం లేదు ఇది. దేవుని పాపం చేసినప్పుడు దేవుని దూరంగా వెళ్ళకండి, దేవుని దగ్గరగానే రండి. ఎప్పుడైనా పిల్లల్ని కొడతారమ్మా మీరు? మనసర్లే, కొడితే కేసు పెడతారంట. అమెరికాలో మన దేశంలో కూడా టీచర్లు కొట్టరంట, ఇంట్లో అమ్మ నాన్న కొట్టరంట. మరి ఇంకేమైపోతారు వాళ్ళు? మూఢత్వం బాలుని హృదయంలో నుండి స్వాభావికంగా వచ్చును, బెత్తము దాలిన దాన్ని సరి చేయొచ్చు అని ఉంది. అందుకని ఈ వంటగదిలో గరిటలు పెట్టి సెల్ ఫోన్ పెట్టి కొట్టిందంట ఆమె. ఆ గుండు బయలింది, సెల్లు బయలింది, 2 రిపేర్లకు బోల్డ్ డబ్బులు అయింది. మళ్ళీ పిచ్చిపడులు చేయబాకండి. అలాంటి దండించేటప్పుడు ఒక బెత్తం ఆడని వాడు కుమారుడికి, ఒక దైవజనుడు ఉండేవాడట. బెత్తం ఎప్పుడు ఉంటుంది? పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాడు వచ్చి నిలబడాలి. ఏం చేశారా? అబద్ధం ఆడావా? చెప్పు. అబద్ధం ఆడాను. ప్రభా అబద్ధం ఆడాడట. ఎన్ని దెబ్బలు కొట్టమంటావు అని ప్రార్థన చేసుకునేవాడటండి. ప్రార్థన చేస్తాడు, సగం కోపం పోద్దిగా. 2 దెబ్బలు కొట్టు అంటే 2 దెబ్బలు కొట్టాడు. ఇంకోసారి అబద్ధం ఆడే, ప్రభా రెండోసారి అబద్ధం ఆడాడు, ఎందుకంటే 4 దెబ్బలు కొట్టు. ఏంటంటే అడిగి దెబ్బ కొట్టేవాడంట, కరెక్ట్ చేసేవాడు. అందుకని మనం ఊరికి ఉకృషంతో ఎందుకు కొడుతున్నాం? అబద్ధం ఆడకూడదు నాన్న. టీచ్ దెమ్. పిల్లలకి ఏం చెయ్యొద్దో చెప్తున్నాం మనం, ఏం చెయ్యాలో చెప్పటంలా. సెల్లు చూడొద్దు అంటున్నావే కానీ బైబిల్ చదువుకో, పుస్తకాలు చదువుకో, ఇట్రా నీతో మాట్లాడతాను, మనం కలిసి మాట్లాడుకుందాం రా అని చెప్పరే. చదువుకొని చావే, చదువుకొని చస్తాను. చదువుకొని ఎందుకండి మళ్ళీ ఏం మాటలు వస్తాయో చూడండి వాళ్ళ తల్లిదండ్రుల నోట్లో నుంచి. పిల్లలకు నేర్పితే నేర్చుకుంటారు. బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించి, పెద్దవారైనప్పుడు దాంట్లో నుంచి వారు తొలగిపోరు. ప్రభు మనకి నేర్పించాలనుకుంటున్నాడు. మీరు శిక్షిస్తున్నప్పుడు కొంతమంది పిల్లల్ని బెత్తం పెట్టి అమ్మ కొడుతుందంటే ఏం చేస్తారమ్మా? పారిపోతారు. పారిపోతే అమ్మ ఏం చేస్తుంది? చీర కొంగెట్ట పెట్టి, మరి పల్లెటూరులో నేను చూశాను కాబట్టి చెప్తున్నా, ఎడకాలు పరిగెడితే చూడండి, పరిగెత్తి ఆయాసంలో దొరికింది అనుకో, ఎట్ట కొడితే తెలుసా? గొడ్డుని బాదినట్టు బాధుద్ది. తప్పు చేయడం ఒక తప్పు, తప్పు నుంచి పారిపోవటం ఇంకా పెద్ద తప్పు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా? మమ్మీని గట్టిగిట్ట పట్టేసుకుంటారు. మమ్మీని కరుసుకుపోయి ఇట్ట పట్టేసుకుంటే, మమ్మీ కొట్టకు మమ్మీ అంటుంటే ఇంకా కొట్టిద్ది అనుకో, ఇట్ట కట్టుకో అని కొట్టిద్ది అనుకో, ఈమె కూడా 2 దెబ్బలు తగులుతాయి సొర్రన. అయినా బెత్తం ఇట్ట కొట్టినప్పుడు దెబ్బ తగులుతుంది, ఇట్ట కొడితే దెబ్బ తగులుతుందా? తగలదు. సొర్రం అనగానే పసిబిడ్డనంత దెబ్బ కొట్టాని అని ఈసురు పడేస్తుంది కదండి. ప్రభు దగ్గర కూడా అంతే. తప్పు చేసినప్పుడు పారిపోయావా, గట్టి శిక్ష తగ్గుద్ది. ప్రభువుని హత్తుకున్నావా, ఒక దెబ్బ కూడా కొట్టడు ఆయన. తప్పని కుమారుడు తిరిగి వచ్చినప్పుడు బెత్త మీదరా అన్నాడా? ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగులించుకొని ఇంట్లో తీసుకొచ్చుకున్నాడండి. ఈ రోజున మనం తప్పిపోతామని తెలుసు ఆయనకి, తిరిగి వస్తావని తెలుసు. కానీ తిరిగి వస్తావో రావో అనేది నీ చేతుల్లో ఉంది. అది ఎందుకంటే నిన్ను బొమ్మలా చేయలేదు నేను. ఆయనకి అన్నీ తెలుసు. ఇంట్లో కత్తి ఉంటే పిల్లలకు ప్రమాదం అని తెలుసమ్మా లేదా? మరి కత్తి ఎందుకు పెట్టుకున్నారు ఇంట్లో? తీయొద్దు అని చెప్తారు, ముట్టుకోకమ్మా, అటు వెళ్ళొద్దమ్మా అని చెప్తారు. విన్నవాళ్ళు హాని లేకుండా ఉంటారు, వినకపోతే ఏమైంది? అంతే. దేవుడు చెప్పింది మనం చేస్తే మనకు దీవెన. ఒకవేళ పొరపాటు జరిగినా, అందుకే దావీదంటే నాకు ఇష్టం అండి, మనుష్యుల చేతుల్లో పడటం కంటే దేవుని చేతుల్లో పడటం మేలు. మనుషులు నన్ను శిక్షిస్తే నన్ను దౌర్జన్యంగా శిక్షిస్తారు, దయ లేకుండా శిక్షిస్తారు. నా దేవుడు నన్ను శిక్షించినా కూడా, ఆయన చేతుల్లో గాయాలు చేసినా ఆ చేతులే నా గాయాలు కడతాయి. యేసుప్రభు మంచి గొర్రెల కాపరి ఎందుకు చెప్పాడో తెలుసా అండి? ఆ గొర్రెలు కొన్ని మాట వినమాట, మాట అనకుండా పరిగెడుతుంటే ఆ గొర్రె కాళ్ళని ఏం చేస్తారో తెలుసా?
ఇట్లా ఉంటుంది ఒక కర్ర, దండము నీ దుడ్డు కర్ర గొడుగు కర్రలాగా ఉంటుంది. ఇప్పుడు గొడుగులు కూడా ఫ్లాట్కి వచ్చేసేయాలి, మీకు అర్థం కావు. ఏంటంటే ఇలా ఉంటుంది. అది అట్లా పోతుంటే కాళ్ళకు అడ్డమేసి లాగడానికి. ఏంటంటే ఇంకోటి దండం అంటే చిన్న రాడ్ లాగా ఉంటుంది. అది అంతకి చెప్పినప్పుడు ఎన్నిసార్లు అడ్డమేసినా మళ్ళీ పోతుంది అనుకో, ఇంకా పరిగెత్తకుండా ఉండటానికి దాని కీళ్ళ మీద టప్పని ఒకటి వేస్తాడు అంతే. ఇంకేమవుతుంది అప్పుడు? కుంటుద్ది. ఒకసారి గట్టిగా వేస్తే రక్తం వచ్చుద్ది. ఏం చేస్తాడు కాపరి? ఏడు అంటాడు అనుకున్నారా? మళ్ళీ అదే చేతులతో దానికి నూనె రాసి కట్టుగట్టి ఏం చేస్తాడో తెలుసండి, మెడ మీద ఎక్కించుకుంటాడంట. కొన్ని గొర్రెలు కావాలనే కళ్ళర కొట్టించుకుంటాయంట. అట్టనే మెడ ఎక్కుదామని మెడ మీద కాపరి నడుస్తుంటే పక్కనున్న గొర్రెలతో ఇది ఎగతాలు చేస్తాడో చూసుకో, నేను చూడు ఎక్కడున్నాడో, నేను చూడు మోస్తున్నాడని. మనం నిజంగా పశ్చాత్తాపడ్డ వ్యక్తి, తప్పు తెలుసుకున్న వ్యక్తిని దేవుడు రెండంతలు ఆశీర్వదిస్తాడు. నేను నా జీవితంలో అనుభవించాను. ఒక దుఃఖమును మనం భరించినప్పుడు, ఆ దుఃఖాన్ని ప్రభు గుర్తించినప్పుడు, ఆ దుఃఖానికి బదులు రెండంతల సంతోషం ఇస్తాడన్నాడు. నువ్వు ఎక్కడ సిగ్గుపడ్డావో అక్కడ నీకు రెట్టింపు ఘనతనిస్తానన్నాడు. మనం నమ్మటం లేదు ప్రభువుని. అని చెప్తున్నాడు, నేను చేసింది కీడైనా కీడులో నేను నువ్వు చేసింది కీడైనా దానికి నేను మేలు చేయడానికి రెడీ, నేను క్షమించడానికి రెడీ. ఎలాగూ దేవుని మనసు అర్థం చేసుకోవాలని అడిగితే బైబిల్ చదవండి. బైబిల్ చదివితే దేవుని మనస్సు మీకు అర్థమవుతుంది, దేవుని హృదయం మీకు అర్థమవుతుంది, దేవునితో సహవాసం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన. అవునయ్యా, నీ పరిశుద్ధ రక్తములో మమ్మను శుద్ధులుగా చేయుటకు, నీ రాజ్యమునకు మమ్మను అర్హులుగా చేయుటకు, మా మనస్సాక్షులు శుద్ధీకరించబడినట్లు, మా దోషములు క్షమించబడినట్లు, మా కొరకు నీవు చేసిన శిలువ యాగము కొరకు వందనములయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా ఈరోజు మాకు స్వస్థత ఉన్నది. నీవు చిందించిన రక్తము ద్వారా అపవాది శక్తుల మీద, దురాత్మల సమూహముల మీద మాకు జయం అనుగ్రహించినందుకే వందనములు చెల్లిస్తున్నామయ్యా. శిలువలో నీవు చేసిన యాగం అపవాది ఓటమికి నాంది. శీఘ్రముగా సాతానును మా కాళ్ళ క్రింద చితకదొక్కించుతున్నావని, నీ రక్తములో విమోచించబడిన మేము గుర్తించుటకు, మా జీవితంలో పోరాటములు కలిగినప్పుడు, అవమానములు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, నీ నిమిత్తం శ్రమ వచ్చినప్పుడు అవన్నీ నీ సారూప్యంలోనికి మమ్మల్ని మార్చటం కొరకే అన్నది మేము గుర్తించి విలువ పెట్టి కొనబడిన వారిగా, నీ సొత్తైన ప్రజగా, నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే
పలికేదా